కథాభిమానులకి స్వాగతం. ఇల్లేరమ్మ కథలకి స్వాగతం. డాక్టర్ సోమరాజు సుశీల గారి ఇల్లేరమ్మ కథల నుండి ఈ వారం ఇదేమిటిది, ఇల్లేరమ్మ కథలు అయిపోయాయి కదా, మళ్ళీ ఇంకేం కథ వచ్చింది అని అనుకుంటున్నారా? అంత తొందరగా ఇల్లేరమ్మని వదిలిపెట్టాలనిపించక, అలాగే ప్రతి కథకి అన్వర్ గారు వేసిన బొమ్మలు ఎంత ముద్దుగా ఉంటాయో, ఇల్లేరమ్మంటే ఇలాగే ఉంటుంది అనిపిస్తుంది. ఇల్లేరమ్మ కథల్లో సుశీల గారు అక్షరాలతో ఇల్లేరమ్మను మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తే, అన్వర్ గారు బొమ్మలతో ఆ ఇల్లేరమ్మ అల్లరి, అలకలు, ముద్దులు, ముచ్చటలు మన ముందుంచారు. అందుకే మరోసారి అన్వర్ గారి బొమ్మలతో పాటు ఆ ఇల్లేరమ్మని మరోసారి తలుచుకుందాం పదండి. ఇందుని కొట్టుకు పంపి 4 కొవ్వొత్తులు తెప్పించాం. నూనె తుడిచేసి ఆ కుందుల్లోనే కొవ్వొత్తులు నిలబెట్టాం. అలమారలో రాములవారి పక్కన నిలబడ్డ సీతమ్మ వారిని దింపి శుభ్రంగా తడిబట్ట పొడిబట్టతో తుడిచాం. కొబ్బరి నీళ్ళు తలా కాసిని తాగి ఆ గిన్నె వినాయకుడు వెనకాల బోర్లించి దాని మీద సీతాదేవిని నించోపెట్టాం. నాన్న పెట్లోంచి తెల్ల రుమాలు తీసి ఆవిడ తల మీద వేసి ముందు చేతుల వరకు కప్పేటప్పటికి చక్కగా మేరీమాత ప్రత్యక్షమైంది. పూలన్నీ ఏరేసి పత్రి పైకి లాగి చిందరవందరగా చేసేస్తే పశువుల కొట్టంలా అయిపోయింది. కాకపోతే కాస్త యేసుబాలుడే బొద్దుగా ఉన్నాడు. అయినా కొందరు పిల్లలు చిన్నప్పుడు అలానే ఉంటారట కదా. అమ్మ తన రెండు చేతులతో పట్టుకొని దీపావళి ఉప్పు పొట్లంలా గిరిగిరా తిప్పుతూ తిరుగుతూ ఒకటే నవ్వులు. నేను ఫలానా చిన్నారి వాళ్ళమ్మని అనిపించుకోవాలా అంటూ. అక్కడ నేననే దాన్ని ఒకదాన్ని కూర్చుని వాళ్ళ వయ్యారాలు చూస్తున్నానని జాసుంటేగా, వాళ్ళ లోకమే వాళ్ళది. ఏమైనా మా అమ్మ నిజంగా చిన్నారి వాళ్ళమ్మే. ఆవిడెవరో ఏ పని లేనట్లు అస్తమానం ఆంధ్రప్రభలో చెప్తుందిట, పిల్లల్లాగా టిఫిన్లాగా తినాలని. అందుకే అమ్మ సాయంత్రం టిఫిను పెట్టినట్లుగా పెడుతుంది. అలా తింటేనే తను కేకేగానే రాత్రి అన్నాలకి పరిగెత్తుకుంటూ వస్తారట. పాపం ఉల్లిపాయలు పొట్టు తీయటం, పెద్ద ముక్కలు చేసి రోట్లో వేసి ఉప్పు, కారం, జీలకర్ర వేసి దంచడం అన్నీ నాన్నే చేశారు. ఆ ఘాటుకి ఏడుపు వచ్చేస్తుంటే కొంచెమైనా తేలిగ్గా ఉంటుందని ఓ సిగరెట్ వెలిగించుకున్నారు. అంత మాత్రానికి ఏం కొంప మునిగిపోయిందనో ముందస్తుగా సిగరెట్ అవతల గిరాటెట్టి చెయ్యి కొడుకురమ్మని అమ్మగారు ఆర్డరు. సిగరెట్ చేతిలో లేకుండా అలాంటి పనులు చేయడం ఎంత కష్టమో. అందుకే కోవలు అమ్మ ఎప్పుడు ఉత్త దుంపలే వేయిస్తుంది గొడుసుగా. చిన్నారి చెప్పింది, ఎవరి లిస్టు వాళ్ళదే నాన్న అని నాకు ఒక కాగితం పెన్సిలు ఇచ్చి వెళ్ళింది. ఎంతైనా పాపం నాకు జడుపు జ్వరం కదా, నా లిస్టు తయారైంది. 1 గులాబీ రంగు శాటిన్ పరికిని 6 మామిడి పిందెలు కుట్టించాలి. 2 నల్ల వెల్వెట్ జాకెట్టు, చేతుల మీద 2 చిన్న మామిడి పిందెలు చాలు. 4 శాటిన్ రిబ్బన్లు. 4 ముదర ఎరుపు గోళ్ళ రంగు, నా ఒక్కదాని కోసమే, ఎవరికి ఇమ్మనకూడదు. నాకైతే ఎంత దిగులేసిందో. ఈ వెధవరైలాట ఆడుకోబట్టి కదా నిద్ర వచ్చేసింది. ఏ స్కూల్ ఆటో అయితే మెళుకువైనా ఉండేది. ఇంత కష్టపడ్డా తాతగారిని చూడడం అవనే లేదు. మళ్ళీ మార్గశిర త్రయోదశి ఎప్పుడొస్తుందో, మళ్ళీ తద్దినం ఎప్పుడొస్తుందో, తాతగారు ఎప్పుడొస్తారో ఏమిటో. ఎలాగూ మేము ఊరెళ్ళిపోతున్నాం కదా అని అందరం కలిసి
నా ఇల్లు సినిమా చూసొచ్చాం. సరిగ్గా నాన్న ప్రయాణం అవుతుంటే గుర్తుకొచ్చి అడిగా, మీరొక్కరే పెడుతున్నారా నాన్న రైల్లో? అవునరా, ఏ వారం రోజుల్లో ఇల్లు కుదుర్చుకొచ్చి మీ అందరినీ తీసుకెడతాగా అన్నారు. కాదు నాన్న, నిన్న సినిమాలో లాగా ఏమైనా అయ్యి మీకు మతిపోతే మళ్ళీ మేము పెద్దయ్యాక కలుసుకుంటే మమ్మల్ని ఎలా గుర్తుపడతారు? అందుకని అదిగదిగో గగనసీమ గుర్తుపెట్టుకోండి, ఆ పాట పాడితే మేము గుర్తొస్తాం అన్నా. అయ్యో పిచ్చి, ఉయ్యాల బల్ల మీద పెద్దవాళ్ళు ఊగుతారు, పిల్లలు చెట్ల మీద ఊగుతారు. పద పద, మనకు ఉయ్యాల బల్ల ఎందుకు అని లేవదీశాను అందరినీ. అమ్మయ్యా, ఇంకో దానివి దొరికావు, కదలకుండా ఇక్కడే ఉండు అని నా చెయ్యి గట్టిగా పట్టుకుంది ఆ పిల్ల. నాకైతే చచ్చే భయం వేసింది. బ్రాహ్మణ పిల్లలందరినీ తీసుకెళ్ళి ఎక్కడన్నా చంపేస్తారేమోనని. నిజంగానే అది అన్నమాట సాధించి మళ్ళీ ఏడాది మా కాన్వెంట్లోనే ఫస్ట్ ఫారంలో చేరి ప్రతి పరీక్షల ముందర నేను తప్పితే నా క్లాస్మేట్ అవుతానని బెదిరిస్తుంటే అసలు నేను అనే మనిషిని ఉంటానా? ఏదన్నా భరించవచ్చు కానీ అది నా క్లాసులో నా పక్కనో ముందో కూర్చుంటే బతకగలనా? లాభం లేదు. ఇంక నేను చచ్చినట్లు ఒళ్ళు దగ్గరెట్టుకు చదవాల్సిందే. పరిగెత్తుకుంటూ పార్కుకి వెళ్ళా. అప్పటికే వార్తలు వచ్చేస్తున్నాయి రేడియో గొట్టంలో. నేను అసలు వార్తలు విన్ను. అవి వింటూ తలెత్తి గొట్టం కేసి చూస్తూ నిలబడి ఉంటారే పెద్దవాళ్ళంతా, వాళ్ళని చూడడం నాకు భలే సరదా. ఎవరైనా వార్తలు ముఖంతో వింటారా, మెడలు నొప్పెట్టాలా? అయినా నాకెందుకులే, ఎవరి వీలు వాళ్ళది. మీకు నేనే దొరికానా నాన్న? చంద్రగఢతో సైకిల్ ఎక్కించేసిన ఇందు మంచిదే, కులుక్కుంటూ ఊరంతా షికార్లు కొట్టిన బుజ్జికేమో ముద్దులు గారాబాలు. నా పాటికి నేను ఆడుకొచ్చిన పాపానికి నాకు తిట్లు చీవాట్లు. ఇంకా మీకు కూడా నాదే తప్పుగా అనిపిస్తే ఒక్కసారి తప్పిపోయి చూపిస్తా. ఎక్కడెక్కడ వెతకాలో కూడా తెలియక గోల్ పెడతారు అందరూ మళ్ళీ. నాన్న వచ్చే వరకు అమ్మ చుట్టూ తిరుగుతూ ఎన్నో రకాల ఉపాయాలు చెప్పాను. ఎవరి పుట్టినరోజైతే వాళ్ళొక్కళ్ళకి బట్టలు కుట్టిస్తే చాలు, అందరికీ కొనక్కర్లేదని, ప్రతి ఆదివారం సినిమాలేం చూడక్కర్లేదు, నెలకోటి చూస్తే చాలని, ప్రతిరోజు సాయంత్రం టిఫిన్లు చేసుకోకుండా దొడ్లో జామకాయలు తినొచ్చని, ఇలా. ఇంక తర్వాత ఏం తట్టలేదు. అంత బోల్డ్ జున్ను నాన్న అలా వద్దనేటప్పటికీ నాకు చాలా బాధ అనిపించింది. పాపం, ఆయన అంత కష్టపడి వండించి తెస్తే మనం వద్దనొచ్చా? మనం అడిగి తింటే తప్పు, కానీ ఎవరన్నా వాళ్ళంతటి వాళ్ళు ఇస్తే వద్దనకూడదని వీళ్ళేగా చెప్తారు మనకి. ఇంక ఏమిటో పాపం నాన్న ఉద్యోగం, స్నేహాలన్నీ మర్చిపోతూ ఉండాలి, మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉండాలి. అయినా అమ్మ చెప్తూ ఉంటుందిగా, నాన్నకి అసలు నిజం స్నేహితులు ముగ్గురేట, ఇసుక, సిమెంటు, కంకరాను. అవి ఏ ఊరెళ్ళినా తప్పవుగా. అంతా పెద్ద చిన్నల ప్రకారం రావాలి కదా. మనం పనికట్టుకు ఏరి కట్టకపోయినా, చేతులకు అలా చేయమని నేర్పి పెట్టకపోయినా వేళ్ళు ఎప్పుడూ పళ్ళెంలో ఉన్న పెద్ద మొగ్గల మీదకే పెడతాయి కదా. అదేమన్నా నేను కావాలని చేసే పనా? కట్టగా చివరి ఆఖరికి చిన్న మొగ్గలు, చిట్ట చివరి వాళ్ళకి పసిరి మొగ్గలే కదా. మరి ఎలాగైనా తేడా తెలిసిపోతుంది మరి. దుర్గ పుణ్యమా అని అంట్లు తోడడం ఎలాగో వచ్చేసింది. ఇంక నీళ్లు తోడడం ఒకళ్ళు నేర్పేందుకే ఉంటుంది. ఇన్నాళ్ళు మమ్మల్ని బావి దగ్గరికి వెళ్ళలేకపోబట్టి కానీ ఆ పని మాకెప్పుడో వచ్చేసి ఉండేది. ఏ పనులు నేర్చుకోకుండా గాడిదల్లా కోమటి వాళ్ళ ఆడుకుంటూ కూర్చుంటే ఏం ముద్దుగా ఉంటుంది కనుక. అమ్మ మెచ్చుకుందిగా, ఇంక మమ్మల్ని ఎవరు ఆపగలరు? స్పీడ్గా రుబ్బేటప్పటికి పాలు పొంగినట్లు రోలంతా పిండే. ఇంక పరీక్ష మొదలుపెట్టాం. ఊదడం, రుబ్బడం,
ఊదడం రుబ్బడం. బుజ్జి గౌను మీద దాకా వచ్చేసింది. ఇటు తిరిగితే బుజ్జి కంట్లో పడుతుందేమోనని దాన్ని వెనక్కి తిప్పి కూర్చోబెట్టాం. మా అమ్మే ఇందుకా నిన్ను నాతో రానిచ్చింది. ఈవేళ క్లాసులో కూర్చుని పాఠాలన్నీ వినేందుకు నాకేమన్నా పిచ్చెక్కింది అనుకుంటున్నావా? జిగురు పోగేయాలని చెప్పలా? పద ఆ చెట్టు కిందకి, 10 నిమిషాల్లో బోల్డు వానొస్తుంది. ఏం చేసావా? నీకు అసలు జ్ఞాపకం కూడా లేదన్నమాట. పోనీ గారెల పిండి వంటంటే జ్ఞాపకం వస్తుందేమో. ఆ వేళ వెళ్ళేటప్పుడు ఎంత ఆశ పెట్టావు. లక్ష్మీ టాకీస్లో జయసింహ సినిమాకి పాసులు తీసుకొస్తాను, మా నలుగురిని రెడీగా ఉండమన్నావా లేదా? మేమంతా పిచ్చాళ్ళలాగా ఇస్త్రీ బట్టలు వేసుకుని రెడీ అయిపోయి ఎంతసేపు ఎదురు చూసామో. వాడు మాటలు నమ్మని మీకెవరు చెప్పారు అంటూ అమ్మ నవ్వడం. ఈసారి నీకు మంచినీళ్ళు కూడా ఇనియం. అసలు ఇల్లు ఎలా వెతకాలో తెలుసా? ఆదివారం పొద్దున్నే తినదలుచుకున్నవేవో తినేసి మంచి ఇస్త్రీ లంగా జాకెట్టు వేసుకొని ఏ పూలుంటే ఆ పూలు తల్లో పెట్టుకొని మంచి అయినింటి ఆడపిల్లల్లా శుభ్రంగా తయారైపోయి దేవుడా తండ్రి నీదే భారం అని దండం పెట్టుకొని బయలుదేరాలి. ఒక్క సాంబారేనా, కూటేనా, అవియలేనా, మజ్జిగ పులుసేనా, ఎన్ని రకాలో. అలా వచ్చే మద్రాసు చుట్టాల కోసమని మామయ్య గారు వంటవాడిని పెట్టి నేర్పించారట ఆవిడకి వంటలు. ఆవిడ చేసే ఒక్కో మైసూర్పాకు జామెంట్రీ బాక్స్ అంత ఉంటుంది తెలుసా? ఈసారి సంక్రాంతి పండక్కి మా ఆవిడ పిందుల నెక్లెసు, రేడియో గాజులతో నేను, పలకసర్లు మిరియాల గాజులతో అమ్మ, మువ్వల నెక్లెస్తో చిన్నారి, ద్రాక్ష గుత్తులతో ఇందు, కాసుల పేరు నెక్లెస్తో బుజ్జి, వెంకటేశ్వర స్వామి ఉంగరంతో నాన్న, ఇంటిల్లి పాదిమి ఒకటే దగదగా మిలమిల. ఇంకా అమ్మ హాయిగా ఏ పేరంటానికైనా దర్జాగా వెళ్ళొచ్చు. నాన్నతో చెప్పా, పాపం మీరే బామ్మగారు నిన్నాళ్ళు పెద్దపెట్లో పడేసి ఉంచారు ఎవరికి కనబడకుండా. ఇప్పుడు చూడండి మీరు రోజు చూసుకోవచ్చు ఆవిడ్ని. గ్లాసులు 4 రకాలవి 4 ఇచ్చింది అమ్మ. కొలత తెలియక చచ్చే విసుగొచ్చేది. కొలత ప్రకారం ఇవ్వచ్చు కానీ పెద్ద గ్లాసులో అడుక్కి కాస్త కనిపిస్తే పిల్లలు ఊరుకుంటారేమిటి 2 రూపాయలు ఫీజు ఇచ్చాక. అందుకని ఒక గ్లాసే కడిగి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఇవ్వాలి, ఎంత టైం పట్టినా. ఈసారి ఎంతో కష్టపడి అన్ని సబ్జెక్టుల్లోనూ భారతికి సమానంగా వచ్చా. ఇంక కుట్టు పని ఒక్కటి నెగ్గితే చాలరా దేవుడా అనుకుంటూ స్కూల్కి వెడితే ఏముంది, నేను చచ్చి చెడి చిన్నారి కాళ్ళ వేళ పడి కుట్టించిన టేబుల్ క్లాత్కి 10కి 4.5 వేశారు, భారత్కి 8 వేశారు. ఇంక నాకు ఏడుపు రాక ఏమొస్తుంది? అసలు నాకు ఈ పెద్దవాళ్ళందరి మీద ఒళ్ళు మండిపోతుంది. అందరూ చీటికి మాటికి నాన్న దగ్గరకు వచ్చి నీకు 4 ఆడపిల్లలు కదా ఎలాగా ఎలాగా అని కాల్చుకు తింటారేమిటి? తన విషయం తనకు తెలీదా? మేము 4 అయితే ఆవిడకెందుకు, 40 మంది అయితే ఆవిడకెందుకు? ఈసారి కూడా అమ్మకి ఆడపిల్ల పుడితే సరి, అందరి తిక్క కుదురుతుంది. ఇది ఇల్లేరమ్మ కథలు. మళ్ళీ ఒకసారి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.